హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. ముందుగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి బిఎల్బి. బిఎల్బి అంటే మనకు బ్యాక్టీరియా ఎండాకు తెగులు. ఇది ఇప్పుడున్న పరిస్థితులలో చాలా విపరీతంగా కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు చూసుకుంటే ఇటు పొడి వాతావరణం కానీ, వర్షాలు పడడు, మళ్ళీ దాని తర్వాత ఎండ కానీ, ఇటువంటి వాతావరణం లోపల ఎందుకంటే ఈ బిఎల్బి, ఈ శాస్త్రీయ నామం ఏంటంటే జాంతోమోనాస్ ఓరైజా అనే శిలీంధ్రం వల్ల ఈ ఎండాకు తెగులు రావడం జరుగుతుంది. ఇది చాలా వరకు ఎందుకంటే ఈ ఆగస్టు కానీ సెప్టెంబర్ నెలలో చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళా దీనికి ఎందుకంటే మనము యూరియా కూడా ఎందుకంటే ఎక్కువ చల్లితే కూడా ఇది తెగులు అనేది విపరీతంగా రావడం జరుగుతుంది. మనము రైతులు కూడా ఏంటంటే ఇది ఆకులు ఏంటంటే కొస ఆకులు కొంచెం ఎండిపోయినట్టు, కొంచెం ఎండినట్టు ఉండడం ద్వారా మన రైతన్నలు ఏమనుకుంటారంటే ఇది కొంచెం పొలం ఎర్రబడుతుంది, కొంచెం నైట్రోజన్ యూరియా పర్సంటేజ్ తక్కువ అయిందని చెప్పి మళ్ళీ యూరియా తీసుకొచ్చి చల్లితే ఏంటంటే ఇంకా కూడా ఏంటంటే విపరీతంగా అవుతుంది. అసలు ఇప్పుడున్న పరిస్థితుల లోపల ఎందుకంటే యూరియా అసలు మొత్తానికి చల్లద్దు. యూరియా చల్లితే మాత్రం ఇది మీరు పొలానికి కూడా అసలు నీళ్లు పెట్టద్దు. ఇప్పుడు పొట్ట దశలో ఉన్నవాళ్ళు పొటాషు కలిపి ఖచ్చితంగా చల్లాలి. ఇక ఇప్పుడు పిలిక దశలో ఉన్నోళ్ళు కూడా ఎందుకంటే మధ్యలో ఆల్రెడీ ఇప్పుడు 20 కానీ 28 చల్లేటోళ్ళు పొటాష్ కానీ ఖచ్చితంగా ఎందుకంటే మిక్సీ చేసి వెళ్ళాలి. లేకపోతే ఎందుకంటే ఈ ఆల్రెడీ బిఎల్బి ఎందుకంటే ఎండాకు తెగులు అనేది ఇంకా ఎక్కువ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పొటాష్ చల్లడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఆల్రెడీ కర్రకి ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల ఎందుకంటే ఈ ఎండాకు తెగులు ఏంటంటే తట్టుకునే శక్తి అనేది మొక్కకు ఉంటుంది. అందువల్ల ఎందుకంటే చాలా మనము ఈ ఎండాకు తెగులను అరికట్టిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఎందుకంటే ఇది చాలా విపరీతంగా అయితే ఎందుకంటే దీనికి మళ్ళా స్ప్రే చేసినా కానీ దీనికి శాశ్వత పరిష్కారం లేదు. ఉపశమనం కోసం ఎందుకంటే స్ప్రే చేయవచ్చు, కానీ ఏంటంటే ఒక్క మందుతోటి కంప్లీట్గా మొత్తం రోగం పోతుంది అనడానికి మాత్రం ఆల్రెడీ లేదు. దీనికి మనము స్ప్రే చేసుకోవాల్సి వచ్చేది ఉంటే దనుక వాళ్ళది కొనికా అని, కాపర్ ఆక్సిక్ క్లోరైడ్ అని, దానిలో మళ్ళీ కాసుగా మైసన్ అనేది ఉంటుంది. మళ్ళీ దాని కూడా ఆల్రెడీ కూడా నేను స్క్రీన్ మీద ఆల్రెడీ ఇస్తాను, ఇంకా వేరే కొట్టే మందులు కూడా. కానీ ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఇప్పుడున్న పరిస్థితులలో యూరియా ఆల్రెడీ చల్లద్దు. ఇటువంటి ఈ వాతావరణం లోపల ఎందుకంటే ఈ నెలలో కానీ వచ్చే నెల కానీ దీని ఉధృతి ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఎందుకంటే ఇప్పుడు చాలా అంటే చాలా ఆల్రెడీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మనకు దోమపోటు కానీ, మొగి పురుగు కానీ ఎట్లా ఉంటుందో ఆల్రెడీ ఎండాకు తెగులు కూడా ఎందుకంటే ఆకు హెల్తీగా లేనప్పుడు మొక్క కూడా ఆరోగ్యంగా ఉండలేదు. ఏదంటే ఏదున్నా కానీ కిరణజన్య సంయోగం చేయాలని అంటే దానిలో మేజర్ పాత్ర ఏంటంటే ఆకు ఆ స్టొమోట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి సందర్భం లోపల ఎందుకంటే ఈ మొక్క ఎందుకంటే టోటల్గా ఎందుకంటే ఈ బిఎల్బి కొస్స నుంచి మళ్ళీ దీన్ని కూడా ఎందుకంటే మనం గుర్తుపట్టుకుంటే ఎందుకంటే కొస్స నుంచి ఎండుకుంటా ఆ సైడ్ల పొంట అటు ఇటు సైడ్ల పొంట ఎండుకుంటా అలల మాదిరి రావడం జరుగుతుంది. ఇది గుర్తించిన వెంటనే మీరు ఖచ్చితంగా ఎందుకంటే స్ప్రే చేసుకోవాలి. దానిలో ప్లాంటామైసిన్ కూడా ఆల్రెడీ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. మళ్ళీ ఇది కూడా ఎందుకంటే ఒక మోతాదు వరకే ఆల్రెడీ చేయాలి. ఎందుకంటే ఏ రోగం ఉంది కదా ఆల్రెడీ మందు ఎక్కువ కలిపితే ఇంకా తొందరగా కంట్రోల్ అవుతుంది కదా అని అంటే అట్లా ఆల్రెడీ ఎక్కువ మోతాదు లోపల మందు ఎందుకంటే టొమాటో ద్వారా ఆకుల రంధ్రాల ద్వారా ఎందుకంటే కర్ర ఎందుకంటే తీసుకోలేదు, దానికి సిఫారసు చేయబడిన ప్రకారమే మనం స్ప్రే చేసుకోవాలి. మళ్ళా ఎట్లా అంటే ఎక్కువ మొత్తంలో కూడా ఆల్రెడీ స్ప్రే చేయొద్దు. స్ప్రే చేస్తే కూడా దానివల్ల కూడా ఇంకా ఎందుకంటే ప్లాంట్ ఏంటంటే డెడ్ అయిపోతుంది. ప్లాంట్ ఏంటంటే మొత్తం కంప్లీట్గా ఆల్రెడీ డెడ్ అయిపోయి మొత్తానికి ఏం తీసుకోకుండా ఏది కూడా గ్రహించకుండా అయిపోతుంది. ఎందుకంటే దానివల్ల కూడా ఎందుకంటే స్ట్రెస్కు గురైపోతుంది. దానివల్ల ఎందుకంటే చాలా మనకు ఇంకా నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఎండాకు తెగులు మనము కనిపించిన తర్వాత వాటర్ మాత్రం మేజర్గా బంద్ చేయాలి. ఒకదానికెళ్ళి నీళ్ళు పోనీయద్దు ఖచ్చితంగా, ఎందుకంటే ఆరబెట్టాలి.
అట్లయితేనే చాలా కంట్రోల్ ఉంటుంది. మీరు దీని గురించి ఎందుకంటే మా ప్రొద్దున టైం లోపల చూస్తే ఏంటంటే జిగురు లాంటి పదార్థం ఏంటంటే మార్నింగ్ టైంలో అది వాటర్లో పడ్డదనుకో, ఆ వాటర్ మనం పెట్టినప్పుడు ఎందుకంటే ఒక మడి నుంచి ఒక మడికి ఇంకా మొత్తం స్ప్రెడ్ అయితే ఏంటంటే ఇంకా రోగం ఎక్కువ అవుతుంది. దానివల్ల ఎందుకంటే ఇంకా మందుల మీద మందులు కొడతా అంటే ఏంటంటే ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి కొట్టిన తర్వాత మళ్ళీ వారం నుంచి వెళ్ళి 10 రోజులు ఖచ్చితంగా ఆగాలి. మీరు ఇవాళ కొట్టిన తర్వాత 4-5 రోజులకి కంట్రోల్ కాలేదని మళ్ళీ షాప్కి పోయి మళ్ళీ వేరే మంది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొట్టి అట్లా చేయడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. మళ్ళీ ఇంకా పంట నష్టపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన రైతన్నలు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల లోపల ఖచ్చితంగా ఎందుకంటే ఇది మేజర్గా గమనించవలసిన విషయము. మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ స్టార్టింగ్ ఎవరెవరు కొద్దిగా ఇప్పుడు నాట్లు లేట్గా వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మధ్యలో చల్లేటప్పుడు పొటాష్ ఖచ్చితంగా చల్లండి. దీనికి మేజర్గా ఎందుకంటే ఇటువంటి ఆల్రెడీ తెగుళ్ళు రాకుండా ఉండాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పొటాష్ పాత్ర కూడా చాలా మేజరు. మనకు 98% భూమిల నుంచి వెళ్ళే ఎటువంటి తెగుళ్ళు అయినా కానీ భూమిల నుంచి వస్తాయి. 2% వెదర్ నుంచి వస్తాయి. కాబట్టి అది గ్రహించి పొటాష్కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వేరే పొటాష్ కాకుండా కానీ ఆర్గానిక్ పొటాష్ కూడా తక్కువ లోపల దొరుకుతుంది. అవి కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఆ పొటాష్ వాడుకొని అయినా కానీ ఈ రోగాలను కంట్రోల్ చేసుకోవాలి. మనం ఈ చేసే మందులు ఆల్రెడీ తక్కువ యూజ్ చేసుకొని తర్వాత మనము వాడే దానిలో చేస్తున్నా. మన ఛానల్ను తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.